హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. మనకింకా 6 రోజులే టైం ఉంది. అంబేద్కర్ గారి జయంతి 14థ్ ఏప్రిల్ 14థ్ రానే వస్తుంది. సో, ప్రతి ఒక్కరూ గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లాల వరకు ప్రతి ఒక్కరు భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే అంబేద్కర్ గారంటే జస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే అధికారం అందించినన్నట్టుగా చాలామంది అపోహలో ఉన్నారు. సో, నేను చెప్పేదేంటంటే ఈ దేశానికి ముఖ చిత్రమే అంబేద్కర్ గారు. ఈ దేశానికి వెన్నెముకనే అంబేద్కర్ గారు. ఈ దేశ భవిష్యత్తును మార్చింది అంబేద్కర్ గారు. సో, ఈ విషయాలపైన ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ముఖ్యంగా అందరూ అపోహపడేదేంటంటే అంబేద్కర్ గారు 100కు 100% బాపనోళ్ళకు, కోమటోళ్ళకు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇట్లా రెడ్డి, రావులు, పటేల్, పట్వాలు ప్రతి ఒక్కరికి హక్కులను కలిగించారు. ఈరోజు వీళ్ళందరూ జీవిస్తుంది కూడా అంబేద్కర్ గారి చట్ట ప్రకారమైన హక్కుల ప్రకారంగానే అందరూ జీవిస్తున్నారు. వీటి మీద చాలామందికి అవగాహన లేదు. సో, మన బీసీ మిత్రులకు కూడా అవగాహన లేదు. కాబట్టి సభలు భారీ ఎత్తున ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏ చట్ట ప్రకారంగా ఫలాలు అందినాయి, ఈరోజు ఎవరు ఆయన రాసిన చట్ట ప్రకారంగా జీవిస్తున్నారని మూమెంట్ టు మూమెంట్ ప్రతి ఒక్కరూ చెప్పగలరని ఆశిస్తున్నాను.